హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మళ్ళీ ఇంకో మంచి ప్రోడక్ట్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటిదంటే ఎల్ఈడీ ల్యాంప్ ప్రొజెక్టర్. స్మార్ట్ ప్రొజెక్టర్. సో, దీన్ని ఓపెన్ చేసి లోపల దీని కంటెంట్ ఏంటో ఏమేమొస్తాయో మొత్తం అయితే చూసేద్దాం. దీని ప్రైస్ వచ్చేసి 3800 పడింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి కూడా మీరైతే దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో, దీన్నైతే ఓపెన్ చేసి లోపల ఏమొచ్చినాయో చూసేద్దాం. మీకిది సేమ్ టీవీ లాంటి ఫుల్ 4K రిజల్యూషన్ చేస్తుంది. సేమ్ స్మార్ట్ టీవీ ఎలా ఉంటుందో దీంట్లో గూడా యాప్స్ ఓటీటీ యాప్స్ ఉంటాయి. మీరు మూవీస్ కూడా చూసుకోవచ్చు. సో, బడ్జెట్‌లో ఈ ప్రొజెక్టర్‌నయితే మీరు కొనుక్కోవచ్చు. చాలా మంచి మంచి ప్రోడక్టే. దీన్ని ఓపెన్ చేద్దాం. సో, మీరిప్పుడు చూస్తున్నారు ఎల్ఈడీ ల్యాంప్ ప్రొజెక్టర్ 4K. ఇది మనకైతే ఇక్కడ ఆటోమేటిక్ కరెక్షన్, మళ్ళీ అల్ట్రా షో త్రో, ఫ్రీ ప్రొజెక్షన్ అంటే 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అంటే డ్యూల్ వైఫై వైఫై 6 సపోర్ట్, సోర్స్ లైట్. సో, దీన్నైతే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో, ఇదే మనది ఎల్ఈడి ల్యాంప్ ప్రొజెక్టర్. సో, చూడొచ్చు ఇక్కడ ఫుల్ హెచ్‌డి లెన్స్. అండ్ ఇక్కడైతే మనకి హెచ్‌డిఎంఐ పోర్ట్, యూఎస్‌బి పోర్ట్, ఇది మనకి పవర్ సాకెట్ డీసీ. ఇదేమో ఆహ్, ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడైతే మనకి డ్రిల్స్ ఇచ్చారు. అండ్ ఇదైతే మనకి ఒక 6 వాట్స్ స్పీకరు. అక్కడైతే మనకి ట్రైపాడ్‌కి ఫిక్స్ చేసుకున్న మామ్ ఇచ్చారు. అంటే ఇదైతే రబ్బర్ కుషన్‌తో వస్తుంది. మీరు టైల్స్ మీద పెట్టుకున్నా సరే ఆహ్, స్లిప్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇంకా మనకి బాక్స్‌లో ఏమేమొచ్చాయంటే సో, మనకిక్కడ బాక్స్‌లో మనకైతే పవర్ కేబుల్. అండ్ ఇది మనకైతే బేసిక్ రిమోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మౌస్, ఎనీకాస్ట్, మ్యూట్, పవర్ ఆఫ్ బటన్, వాల్యూమ్, బ్యాక్, హోమ్ చాలా సింపుల్‌గా ఇచ్చారు. మనకిది ఇక్కడైతే మనం ట్రిపుల్ ఏ బ్యాటరీస్‌ని 2 ఇన్సర్ట్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసాను. సో, ఓహ్, బాక్స్‌లో మనకి అండ్ వారంటీ కార్డ్ ఇచ్చారు. ఈ ప్రొజెక్టర్ పేరు టాప్ 4 ప్రొజెక్టర్. వారంటీ కార్డ్ 1 ఇయర్ వారంటీ. సో, అంతే ఈ బాక్స్‌లో ఇంకేం రాలేదు. సో, దీన్నైతే ఇప్పుడు మొత్తం సెటప్ చేసేసి మీకు ఫుల్ డెమో ఇచ్చేస్తాను. సో, ఇది మనకైతే ఇలా మనకి ఎక్కడైతే అక్కడ ఇలా 180 డిగ్రీస్ ఇలా రొటేట్ అయిపోద్ది. అండ్ ఇది మనకి ఇక్కడ లెన్స్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి చిన్న వీల్ అయితే ఇచ్చారు. మనకి హెచ్‌డీ క్వాలిటీ అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని డ్రిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, లెన్స్ అయితే చాలా హెచ్‌డీ లెన్స్ అయితే ఇది. చాలా బాగుంది. సో, దీన్ని సెటప్ చేసేద్దాం. సో, ఇప్పుడైతే మనం ఆన్ చేసేసాం ప్రొజెక్టర్‌ని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. యాప్ స్టోర్, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, స్క్రీన్ కాస్ట్, ఫైల్ మేనేజర్, హెచ్‌డీఎంఐ సెట్టింగ్స్. సో, ఆన్ చేయంగానే ఇలా వస్తుంది. పైన మనకి బ్లూటూత్ కనెక్టెడ్ వైఫై ఉంటుంది. సో, ఇక్కడికెళ్ళి మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకైతే ఇలా ఒకటి కనిపిస్తుంది కదా! దాంట్లోకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ డిజైన్స్ ఉంటాయి. అంటే హోమ్ స్క్రీన్‌లో బ్యాక్‌గ్రౌండ్ డిజైన్స్ ఉంటాయి. సపోజ్ నేనైతే అది పెడుతున్నాను. సో, ఇలా మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ ఇచ్చిన వీటిలో మనం పెట్టుకోవచ్చు. సో, మనకు కావాల్సినవి మన గ్యాలరీలో ఉన్నవి కూడా అక్కడ పెట్టుకోవచ్చు అలా మనం ఇందులోకి షేర్ చేసుకుందాం ఫోన్‌తో. ఇక్కడ ఆహ్, సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోయి నెట్వర్క్ సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్, ప్రొజెక్టర్ సెట్టింగ్స్. ప్రొజెక్టర్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఇక్కడ డిస్‌ప్లే సెట్టింగ్స్ ఇవి. సో, ఇక్కడైతే మనం వైడ్, ఫాస్ట్, స్టాండర్డ్, సినిమా,
మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ బ్రైట్నెస్. సో ఇది కూడా వైట్ వైట్లో పెడుతున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ మనకైతే మారిపోతాయి ప్రొజెక్ట్స్. అంటే అది కారణం ఇక్కడ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ జూమ్ అంటే ఇక్కడ స్క్రీన్ జూమ్ ఉంటుంది. ఇక్కడ 16:10 మనం 4:16 16:9. సో దీన్ని మీరు కలపకూడదు, కలిపితే ఇలా స్క్రీన్ అంటే తిరిగిపోతుంది. ఇక్కడ మాన్యువల్ కీస్టోన్ ఉంటుంది. మాన్యువల్ కీస్టోన్లోకి వెళ్ళి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్. ఇక్కడ మనం ఎక్కడైనా సరే ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. సో రిమోట్ కూడా యూజ్ చేయడం చాలా ఈజీగానే అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే డేట్ అండ్ టైమ్ సెట్టింగ్స్, అదర్ సెట్టింగ్స్ అబౌట్లోకి వెళ్తే ప్రొజెక్టర్ వస్తుంది. HY 300 Pro Plus డివైస్ మోడల్. సో మీకైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను క్లారిటీ ఎలా ఉందో మాకు డెమో ఇచ్చేస్తాను. సాఫ్ట్ నేనెక్కడ నిలబడాలి? నువ్వు ఆడపిల్లవి కదా, బాల్కనీలో నిలబడు, అక్కడ ఎండ తగలదు. ఎండకు ఎవరు భయపడతారు? నువ్వు వికెట్ కీపింగ్ చేయి, అక్కడ బాగా ఎండ తగులుద్ది. ఎండ ఇంకా సీనియర్స్ రెండింటిని ఓడించాలి. అందుకే బూస్ట్ వారి కొత్త కూల్ మిల్క్ షేక్. బూస్ట్ ఇప్పుడు ఒక కూల్ మిల్క్ షేక్. Gum problem. Try Pepsodent G. इसका जिंक फॉर्मूला गम प्रॉब्लम्स पर असर करे जड़ से. Try Pepsodent G. చూద్దాం. సో మీకు ఇది ప్రొజెక్టర్లో వచ్చే స్పీకర్ వాట్స్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు పెట్టుకోవాలనుకుంటే ఒక చిన్న బ్లూటూత్ బాక్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. అంటే 6 వాట్స్ కాదా, చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఫుల్ హెచ్డి అయితే ఏకదమ్ ఉంది అసలు ప్రొజెక్టర్. నాకైతే బాగా నచ్చింది. ఈ బడ్జెట్లో నాకైతే వర్త్ అనిపించింది. అసలు సేమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సేమ్ చాలా హెచ్డి క్వాలిటీతో ప్రొజెక్ట్ చేస్తుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా ట్రై చేసుకోవచ్చు. చూడొచ్చు చాలా క్వాలిటీ ఉంది ప్రొజెక్ట్. పిక్సెల్స్ కూడా అసలు కనబడటం లేదు. సో మీకైతే ఒకసారి లైట్ వేసి చూపిస్తున్నాను. సో చిన్న లైట్ ఉన్నా సరే అసలు వీడియో క్వాలిటీ అయితే అస్సలు బాగోదు. థియేటర్ కూడా ఫీల్ ఇస్తుంది. నిజంగా చాలా బాగుంది ప్రొజెక్ట్. మీరు ఏమైనా మీ మూవీస్ కూడా చూసుకోవచ్చు. ఇందులో యాప్ స్టోర్ కూడా ఉంది. మీరు చూడండి ఇక్కడ యాప్ స్టోర్లోకి వెళ్ళి మనకి నచ్చిన యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో యాప్ స్టోర్లోకి వెళ్తే లాగిన్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఫస్ట్ కానీ లాగిన్ చేసుకోవాలి.
నెట్ఫ్లిక్స్ ఇవన్నీ లాగిన్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రొజెక్టర్లో ఇంకా చాలా బాగుంది ప్రొజెక్టర్. మీకు ఇది కావాలనుకుంటే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు వెళ్ళి అక్కడి నుంచి కూడా దీన్ని బై చేయొచ్చు. సో మళ్ళీ ఇంకో ప్రోడక్ట్తో కలుద్దాం. బై గైస్.